హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకోసం తుళ్ళు కర్రీ తయారయ్యండి. గోదావరి చేపలు. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కోసుకుని రెడీగా ఉంచుకోవాలండి. ముందుగా పొయ్యి మీద బాణీ ఉంచుకుని ఒక గరిటె నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు దోరగా వేయించాలండి. వేయించిన తర్వాత తుళ్ళు చేపల ముక్కలు కోసుకుని ఇలా వేసేయాలండి. వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసి చింతపండు పులుసు ఉడకబెట్టుకుని పిండుకుంటే బాగుంటుందండి. ఉప్పు, కారం, పసుపు వేసేస్తాం కదండి. ఇది కొంచెం ఉడకబెట్టుకుని తీసుకుని మొత్తం ముక్క మునిగేంత వరకు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మొత్తం ముక్క అంతా మునిగిపోవాలండి. ఇది అల్లం పేస్ట్ అండి. వేగించిన తర్వాత అయినా వేసినా పర్లేదు, ఇప్పుడన్నా వేసినా పర్లేదు. చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్గా మనం చింతపండు పులుసు వేసేసిన తర్వాత ఉడుకుతున్నప్పుడు ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. ఒక పావుగంటకి కూర రెడీ అయిపోద్దండి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్